శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్యా రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభం అయిపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనంగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఎన్ని గ్రహాలు బాగున్నాయి అని చెప్పుకునే దానికన్నా ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పుకోవాలి. నిజానికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయ స్థానంలో రవి కుజ బుధులు బాగున్నారు. అలాగే వ్యయ స్థానంలో గురుగారు కూడా బాగున్నారు. వెరసి 5 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు ఉంటాయి అనేది మొదలు చెప్పుకుందాము. కేతువు గారి వల్ల, రాహు వల్ల, అష్టమ శని వల్ల దోషాలు. గురువు గారు శుభకార్యాలని చేయిస్తారు. శుభకార్యాల మీద మిమ్మల్ని ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. అలాగే ఇళ్ల మరమ్మతులు గాని, ఇంకా వేరే ఏదైనా బంగారం మరమ్మతులు గాని ఇలాంటివన్నీ చేయించి వాటన్నిటినీ ఒక క్రమంలో ఇవి బాగున్నాయి, వీటి పనులన్నీ అయిపోయాయి అనుకునేటట్టు చేస్తారు తప్ప శనిగారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావాన్ని తగ్గించరు. ఇక్కడ యోగా చేయడం వల్ల, శనిగారికి తైలాభిషేకం చేయడం వల్ల అష్టమ స్థానంలో శని సంచార దోషం తగ్గుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేయండి. ఇక ఈ రాహుకేతువుల యొక్క స్థితులు ముఖ్యంగా భార్యాభర్తల్ని, వ్యాపార భాగస్వాముల్ని, పబ్లిక్ రిలేషన్స్ ని, అలాగే రాజకీయాలలో ఉన్న వారిని, ఇలాంటి వారందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బందిని మీరు అధిగమించాలి అంటే దుర్గమ్మ వారి పూజ చేసుకోవాలి, గణపతి పూజ చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా పాటించండి. అలాగే మాట తీరు బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇక తృతీయ స్థానం చాలా అద్భుతంగా యోగిస్తోంది. 3 గ్రహాలు ఉండడం అంటే అది మాటలైన విషయం కాదు. కాకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఓర్పు కలిగి ఉండాలి, ఔషధ సేవ చెయ్యాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే
కుటుంబ జీవితంలో మనస్పర్ధలు లేకుండా చూసుకోండి కుటుంబ సభ్యుల్లో. ఇక మాతృవర్గ రీత్యా గాని పితృవర్గ రీత్యా గాని ఓర్పు కలిగి ఉండండి, సంతాన పరంగా ఓర్పు కలిగి ఉండండి. రుణ భారాల విషయంలో కొంచెం తగ్గడానికి మీరు ప్రయత్నం మొదలు పెడతారు. అనంగానే అంత ధనము రాదు. ఇంకా కొంచెం కాలం మీరు కృషి చేసి ధనాన్ని కూడగట్టుకుని అప్పుడు మీరు రుణభారాలు తగ్గించుకోగలుగుతారు. మీ దగ్గర వేరే ఇతరత్ర రూపకాలుగా ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికి రుణాలు ఇవ్వకండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఒత్తిడి మీ మీద జరుగుతూ ఉన్నట్టయితే, అంటే మీకు ఏదైనా ఒత్తిడి ఉంటూ ఉన్నట్టయితే దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు, మనస్తాపాన్ని తగ్గించుకోగలరు అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలో మారినటువంటి గ్రహస్థితుల రీత్యా బుధుని యొక్క సంచారము చాలా చాలా అనుకూలంగా ఉంది. స్థితులు మిమ్మల్ని ఏదైనా స్థిరచరాస్తులు వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రయత్నం చేయండి, ప్రయత్నం ఎక్కడ మానకండి, దైవారాధన చెయ్యండి. తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ అష్టమ శని దోషాలు తగ్గిపోతాయి అని చెప్పి మరి తెలియజేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.